పార్కింగ్ కాంట్రాక్టర్లకి అమ్మవారు ఆధారపడి ఉన్నారా? చంద్రబాబు, పవన్ సమాధానం చెప్పాలంటూ వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అమ్మవారి ఆలయంలో కూటమి నేతలు 4 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, పార్కింగ్ టోల్ ఫీజు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కనకదుర్గ రోడ్లో షాపుల అద్దెల పేరుతో మరికొంత కొట్టేయడానికి రెడీ అయ్యారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న దీనంతటికీ కారకుడు. దేవాదాయ అధికారుల్ని బెదిరించే జీవోలు శాఖ జారీ చేయించుకుంటున్నారని తెలిపారు. కాంట్రాక్ట్ పూర్తయితే మళ్లీ 10% పెంచి సదరు కాంట్రాక్టర్ కి కాంట్రాక్ట్ ఇవ్వాలి. 2 కోట్లకు పైగా సొమ్ము కాంట్రాక్టర్ నుంచి ఎందుకు తీసుకోలేదు? పైగా 4 నెలల పాటు భక్తుల నుంచి ఉచితంగా టోల్ ఫీజు వసూలు చేసుకోమని ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం మారగానే అమ్మవారి సాక్షిగా దోపిడీ ప్రారంభించారని పోతిన మహేష్ ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే టీడీపీ మరియు కూటమి పందికొక్కులు 4 కోట్ల రూపాయలకి పైగా అమ్మ సొమ్ముని కొట్టేశారు. దీనికి ప్రధాన సూత్రధారి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. ఒకటి, పార్కింగ్ కాంట్రాక్టులో అసలు 6 నెలల పాటు ఎటువంటి కాంట్రాక్ట్ రుసుము అమ్మవారి ఆలయానికి చెల్లించకుండా ఫ్రీగా భక్తుల దగ్గర నుంచి పార్కింగ్ ఫీజు, టోల్ ఫీజు వసూలు చేసుకోమని కోట్ల రూపాయలు అమ్మవారి భక్తుల దగ్గర నుంచి కొట్టేయడానికి నిన్ననే 9వ తారీఖున ఒక ఆర్డర్ ఇచ్చారు ఎండోమెంట్ కమిషనర్ గారు. ఒకటి. రెండోది, కనకదుర్గా నగర్లో 24 షాపులు కంట షాపులు కనకదుర్గా నగర్లోనే రోడ్డుకి అవతల నుంచి రోడ్డుకి యువతలకి మొత్తం కలిపి రోడ్డు వెడల్పు కూడా మీకు తెలుసు కదా, గట్టిగా 20 అడుగులు ఉండదు. మార్చినందుకు అద్దె తగ్గించాలని చెప్పి 40% అద్దె తగ్గించాలని చెప్పి అక్కడ 1 కోటి రూపాయలు మొత్తం కలిపి 4 కోట్ల రూపాయలకి పైగా అమ్మవారి సొమ్ముని కొట్టేయడానికి అనుమతులైతే ఇచ్చారు. దీనికి ప్రధాన సూత్రధారి మాత్రం మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. అమ్మవారి ఆలయంలో అధికారుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ, బెదిరిస్తూ, ఇది మా టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం అని, మేము చెప్పిందే మీరు వినాలని, వినకపోతే ఊరుకోమని అమ్మవారి ఆలయ అధికారులనే కాదు, ఎండోమెంట్ కమిషనర్ గారి కార్యాలయంలో అధికారులను కూడా బెదిరించి హుకుం జారీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆలయ అధికారులు కూడా ఒక మాట చెప్పాలి. ఎండోమెంట్ అధికారులు కూడా, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూడా ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. అమ్మవారు